ఈ రోజు కూడా మాట్లాడుతున్నా. నేను అడిగాను, ఒక మాట అడుగుతున్నా మీ తమ్ముళ్ళు, అది డ్రామా కాదు, ఓకే, నేను కూడా ఒప్పుకున్నా. రాయో ఏదో వచ్చింది, పడ్డది, ఉండాలి కదా, ఉండాలి కదా, నా వస్తువు ఉండాలి కదా. ఇప్పుడు మీరు ఒక రాయి వేశారు, ఇక్కడ పడుతుంది, వచ్చి పడాలి కదా, ఇక్కడ పడకపోతే ఆడికైనా పోయి పడాలి కదా. వస్తానే కొట్టేసి మాయమైపోతుందా? ఏం తమ్ముడు మాయమైపోతున్నానని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ఒకప్పుడు ఉండేవాళ్ళు, కనికట్టు కట్టేవాళ్ళు, మన ఊరికి వచ్చేవాళ్ళు, జ్ఞాపకం ఉందా? పాత రోజుల్లో ఎవరికైనా పెద్దోళ్ళు ఉంటారు, జ్ఞాపకం ఉందా? వచ్చేవాళ్ళు ఇక్కడ డ్రామా వేసి మరి అందరూ వచ్చి కూర్చున్నాక చూసావు కదా అని చూస్తూనే ఉంటాం. అయినాక ఏం చేసేవాళ్ళు, కోడి ఇది గుడ్డుంది చూసావంటాడు, కనపడకపోయినా ఒప్పుకుంటాం, చూసామంటాం, తలకాయ ఉంచుతాం. చూసిన తర్వాత చూడు గుడ్డు ఇప్పుడంతా పిల్లని పెడుతుంది అంటాడు, పిల్లని పెట్టేసింది అంటాడు. మళ్ళా మనం చూసా కానీ ఎవరు మాట్లాడడం, ఎగరతా ఉందంటాడు, అక్కడ పోతాం చూడమంటాడు, చూస్తాం కనపడదు, అది కనికట్టు. మ్యాజిక్, ఇప్పుడు లేటెస్ట్ స్టేజ్ లో మ్యాజిక్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చాడంట, కరెంట్ ఆఫ్ అయిపోయిందంట, కరెంట్ ఆఫ్ అయిపోతే దానికి కూడా నేను బాధ్యుడంట. ఎవడి ప్రభుత్వం? నీదా నాదా ప్రభుత్వం? నీ ప్రభుత్వంలో నన్ను తిట్టావు, నా ప్రభుత్వంలో నన్నే తిట్టావు, నీ ప్రభుత్వంలో కూడా నన్ను తిడతావా నువ్వు? ఓకే, కరెంట్ ఆఫ్ అయింది, ఎందుకు తగలబడ్డావు కారు మీద, బస్సు మీద? ఏం చేస్తున్నారు పోలీసులు? తీసుకుపోవాలి లోపలికి. నువ్వు ఒక విఐపీ కదా, ఒక ముఖ్యమంత్రి కదా, సెక్యూరిటీ సమస్య ఉంది కదా, లోపల తీసుకుపోవాలా లేదా తమ్ముళ్ళు? తీసుకుపోవాలా లేదా? తీసుకుపోరు. వాడు ఒక రాయి వేశాడంట, రాయి వేసిన తర్వాత రాయి తగిలింది, తగలతానే ప్లే కార్డ్స్ వచ్చాయి ముందర. మీరు చూసారా బస్సు ముందర? నా మీద రాస్తూ 5 నిమిషాల్లో ప్లే కార్డ్స్ బస్సు ముందర ఉన్న ధర్నా. డ్రామా కాకపోతే ఏంటే? డ్రామా మాస్టరు, నీ డ్రామా కథలు అయిపోయినాయి, ప్రజలకు తెలిసిపోయింది, ఇంక నో మోర్ డ్రామా. నీ డ్రామా నమ్మరు, ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. ఈ డ్రామా కంపెనీలు డ్రామాలు మానేయాలి, ప్రజా సమస్యలపైన పోరాడు.